వెన్నుముక మన అందరికి కూడా అన్నం పెట్టే రైతన్నల కుటుంబాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బోని గ్రామంలో ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్చువల్గా మొన్న అధికారులు వచ్చి ఇట్లా రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టుకోవాలి సార్, మన నియోజకవర్గంలో ఒక 8 ప్రాంతాల్లో పెడతా ఉన్నాం. ఆటదపురం మండలంలో ఇది, అలాగే భద్రావ మండలం, భీమిలి మండలం మొత్తం కలిపి 8 ప్రాంతాల్లో పెడతాం. ఎక్కడో ఒక చోట మీరు ఒప్పుకుంటే దాని ప్రకారం మనం చేసుకుందాం, స్టార్ట్ చేసుకుందాం. జేసీ గారు ఇతర అధికారులు వస్తారని చెప్పినప్పుడు ఒక క్షణం ఆలోచించుకోకుండా బోనీలో పెట్టండి వస్తానని చెప్పాను. ఎందుకు ఈ బోనీలో పెట్టమన్నానంటే, ఈ బోని గ్రామానికి ఒక చరిత్ర ఉంది. జేసీ గారికి కూడా తెలుసుంటుంది బహుశా. ఇది భారతదేశ ప్రభుత్వం చేత ఆదర్శ గ్రామంగా గుర్తింపబడ్డ గ్రామం. అంటే అక్కడ వ్యక్తులు కొంత, ప్రత్యేకించి ప్రసాద్, కొంతమంది నాయకత్వం వహించి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఏదైతే ఒక ఆదర్శ గ్రామంలో ఉండాలంటే కొన్ని పారామీటర్స్ పెట్టారో అన్నింటిలో కూడా నేషనల్ లెవెల్లో చేసి గౌరవ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అవార్డు అందుకున్న గ్రామం ఈ బోని గ్రామం. మనం ఏదైతే ఈ సమావేశం పెట్టుకున్నామో ఇది కూడా ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో గ్రాంట్ ఇచ్చి కట్టింది కాదు. ఇక్కడ గ్రామంలో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ గ్రామంలో చేసిన కార్యక్రమాలు ఇది ఒకటి. అటువంటి మంచి గ్రామంలో ఈరోజు ఈ రైతులకు సంబంధించిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇక్కడ ఈరోజు మనం ఫార్మల్ గా స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. మరి మనం చూస్తూ ఉన్నాం, నేను కూడా ఈరోజు ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా మాది ఒక రైతు కుటుంబమే. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరులో ఒక చిన్న రైతు, 10 ఎకరాలు మెట్ట మా నాన్నవాడికి ఉండేది. అంటే వర్షం పడితే మాకు పంట పండేది, లేకపోతే పంట కూడా